వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజు రఘు. రోజు వీడియో ఏంటంటే మా చిన్నతమ్మ వాళ్ళు బోనాలు చేసుకుంటున్నారు, ఎల్లమ్మ పోషమ్మ బోనాలు. అందుకే మేము అందరం స్టార్ట్ అయిపోయినాం. వచ్చేసినాం, ఊరికైతే వచ్చేసినాం. ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాం. మేము సన్సెట్ అయ్యే టైంకి రీచ్ అయినాం. ఆ పచ్చటి పొలాలలో సన్సెట్ అవుతుంటే భలే అనిపిస్తుంది. చూడ్డానికైతే బాగుంది అసలు. ఇంకా కెమెరాల కన్నా రియల్గా చూస్తే ఆ ఫీలే వేరే అనిపించింది. పేరు చెప్పడానికి రావట్లేదు తనకి. వెళ్ళేసరికి శుక్రవారం దేవుని పెట్టేసారు. మేము వచ్చేసరికి గొర్రెపోతుని తీసుకొచ్చి అమ్మకి మొక్కుతారు. ఆ టైంలో మేము అందినాం. వీడియో తీసేసరికి కొంచెం నైట్ అయిపోయింది. ఇటు సైడ్ లైట్ లేకపోవట్లా కొంచెం చీకటిగా ఉంది, ఏమనుకోకండి. వెళ్ళేసరికి 5 అయింది. కొంచెం చీకటి ఇంకా స్టార్ట్ అయిపోయింది కదా, అక్కడికి వెళ్తురు తక్కువ ఉంది, అటు సైడ్ లైట్ లేకుండే. అందుకు కొంచెం చీకట్లోనే వీడియో తీసినాం. ఇక్కడ జడితి ఇవ్వడం అయితే అయ్యింది. ఎప్పుడు వచ్చినావు? శుక్రవారం దేవుడు ఉన్నాడు, కానీ పాల పూజ, ఇది రక్త పూజ. దీని గురించి పెద్దగా మాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. చెప్పు, ఏం చెప్తున్నా? నవీన్కి ఇలాంటి అమ్మాయి కావాలని సింబాలిక్ కోసం పెట్టండి. లైట్ పట్టిరు ఇంకొక్కసారట. అయ్యో నానా వచ్చిండు, నానా ఎక్కి నానా అని కూర్చోమ్మను. అటోకాలు ఇటోకాలు ఏమని అట్లద్దు. హాయ్ చెప్పండి కన్నా. ఇక్కడ నాకు హాయ్ చెప్పు. ఖుషి తీర్చు. ఇప్పుడు మేము ఏమైనా పని చేసేటప్పుడు ఏమన్నది? పట్టుకో పట్టుకోండి రా, పట్టుకోండి. అరే ఏంట్రా ఇది? ఏం కాదు చింగుతాయి భయం ఏంది పాపం. పో నువ్వు కూడా. నీకోసమే, నీ ఫుడ్ మాకు ఇస్తే ఎట్లా? మేము తినమాసండి. కరీంనగర్లో అందరం పక్కకే ఉంటాం, కానీ ఎవరి హడావిడి వాళ్ళదే కదా. ఒకే దగ్గర కలిసేసరికి పిల్లలంతా ఫుల్గా ఆడుకున్నారు. అందరూ వస్తే ఇంకా బాగుండేది. ఇక్కడ రాలేదు, వస్తే ఈ ఎంజాయ్మెంట్ డబల్ అయ్యేది. అట్లనే మేము కూడా సరదాగా నవ్వుకుంటూ పని అయితే చేస్తున్నాం. అత్తమ్మ చేతి నాన్ వెజ్ ఎప్పుడు మేము తినలేదు, ఒక చేపల కూర తిన్నాం, ఇంకేం తినలేదు. ఈసారి అత్తమ్మ చేస్తుంది అని అక్కడ అందరూ అంటే సరే అని చేసింది. కాకపోతే దాన్ని కలపడానికే సరిపోయింది, మిగతా అన్ని అత్తమ్మ వల్ల చిన్న వదిననే చేసింది. అత్తమ్మ జస్ట్ కలపడమే సరిపోయింది కదా. నాని చూడు అవి ఇగో ఈ ప్లేస్ అక్కడ ఉందా అంటే పారిపోతుంది. వాళ్ళు తింటారు. గంజి ముద్దట పెట్టుకున్నామని వీడియో తీస్తా అంటే పారిపోతుంది. మక్క కూడా వేయాలంటే ముందు రోజే నానబెట్టాలి కదా, అవి ఉడకడానికి బాగా టైం పడుతుంది. అందుకే ముందు రోజు నైటే నానబెడతారు, తెల్లారి ఉడకబెడదామని. అండ్ నాటుకోడి అయింది చూడండి, అత్తమ్మ కలిపిన నాటుకోడి కూర. పడిగోడి మీ అంతా క్షేమంగా నుంటేను నిన్ను వేడుకునేదాం. దేవి మంగళమానరే లక్ష్మీదేవి భావమంద్ర నిల్వరే. దేవి మంగళమానరే లక్ష్మీదేవి భావమంద్ర నిల్వరే.
కూరాడి కట్టవి అంటే నవీన్కి పెళ్ళి అవుతుంది తొందరలో అంతే కదా. మొక్కేటప్పుడు కళ్ళు మూసుకొని మొక్కుతారు ఇట్లా, అట్లా తప్పు మొక్కదు ఎప్పుడు కానీ చూసుకుంటూనే మొక్కాలి. ఎందుకంటే దర్శనం అంటే ఏంటిది అట్లా. ఆమ్లెట్ ఎత్తున్నావా? తప్పుగా లేకపోతే భక్తిగా అనుకున్నా ఆ మాట అనొద్దు దేవుంది అని నేను ఆపేసా, నువ్వు అనేసావు. అంటే క్లారిటీ మెయింటైన్ డౌట్ క్లియర్ చేసుకోవాలి. ఇందాక దాంట్లో ఏమన్నా ఏ డౌట్ అయినా క్లారిటీ చేసుకోవాలని క్లారిఫై చేసుకున్నా. తెలిసి తెలిసి అడిగేదాన్ని క్లారిటీ డౌట్ అనరు, దాన్ని క్లారిఫై అనరు దాన్ని. ఇప్పుడు ఆ స్పూన్ ఉంది ఏమనకి అట్లే ఉండండి. ఓకే డన్. అక్కడ కొంచెం ఇంత మంచిగా చెప్తున్నావు మెల్లగా అంత అయినాక. ఇగో అన్ని ఎత్తుండండి ప్రేక్షకులు చూడట్లేదు. ఇంకో ఆమ్లెట్ వేసి ఇస్తారా మీకు? ఒక బీర్ ఇస్తాను, అక్కడ ఉన్నాయి రెడీగా. అది బెటర్, మంచిగా వచ్చింది. ఒక బీర్. ఈ లక్ష్మీదేవికి చేసుకుంటే తీర్థ ప్రసాదాలు అనేది కళ్ళు అండ్ మటన్. అమ్మకి కోసినది మటన్. యాక్టింగ్ తను ఫస్ట్ టైం తాగింది వదిన కదా, అందుకే సరదాగా ఆట పట్టిస్తున్నాం. వదిన మాల అవుతుంది. తాగుద్ది వదిన. చెడితే ఏమైంది? అది కాదు, కళ్ళు హెల్త్కి మంచిది. అద్దన్న కూడా తాగిపోయా దేవుని పడేస్తాను పోతుంది. ఇదన్నమాట. ఏమో అట్లుంది అట. కోసం కాదు, కంఫర్ట్ కోసం అంతే. అంతే. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్ బొమ్మలకి ఎందుకు వచ్చిన మధ్యలో బోనం అంటున్నాం. మేము పొద్దున్నే లేచి పనుల్లో ఉంటే వీళ్ళు ఇప్పుడే మంచం మించి లేచి ఇలా కోతుల్లా చూస్తారు. పొద్దున్న పని పడ్డది, వాళ్ళు ఎక్కడన్నా పని తప్పదు. ఎక్కడన్నా ఒక్కడే మార్నింగ్ లేచింది అనుకోండి, పని చేస్తలేదని ఇంకా అత్తమ్మ దంచుతుంది. అత్తమ్మ దంచుతుంది అని చూసి వాళ్ళ అల్లుడు తట్టుకోలేక నేను దంచుతా అత్తమ్మ అని చెప్పి అంక దంచుతుండే. పాపం అన్న ఏదో కొద్దిగానే దంచిపిస్తారు కదా అనుకుంటే చాలాసేపు దంచిపిచ్చిర్రు ఉన్నాయన్నీ. భీమపాకం అంటారే, నిజంగా అనొద్దు కానీ వీళ్ళు అబ్బాయిలు చేసే వంటలే బాగుంటాయి కదా పెద్ద వంటలలో. అత్త అల్లుడు కలిసి చేసిన వంటలు నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. టేస్ట్ అయితే హైలైట్ వచ్చింది. నాకైతే మేము చేసుకున్న వంట కన్నా వాళ్ళు చేసిందే నచ్చింది నాకు. ఎంత బాగుందో టేస్ట్. ఇట్లయితే ఎప్పుడు కావాలి? నా కలుపుతుండు, నేను కూడా కలుపుతా అని చెప్పి పెద్ద గంట పట్టుకొని వచ్చిండు. మన చేతిలో ఉన్న అదే పెద్ద గంట. మాడిపోతాను లేదు. టాలెంట్ గట్టున్నది టాలెంట్. జాగ్రత్త ఎంత 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 కష్టపడ్డా తిండి తినడానికే, ఎంత రెడీ అయినా పని చేయడానికి. ఏమంటారా అంతేనా? పుదీనా అడిగిరా అది గంటనా? అది ఇంకేమన్నా గంట లాంటిది గంట చూడు అట్లుంది కదా. బియ్యం
అందరు రెడీ అయ్యి స్టిల్లులు ఇస్తారు ఇట్లా నేను చూసుకున్నావా కష్టపడ్డా చెప్పింది అవునన్నా కూరలు టేస్ట్ ఉంటాయి అంటావా అన్నందుకు నాకు నీళ్ళంపు పెట్టిరు వరకు పెట్టి అంటే మూత పెట్టలేదు ఇప్పుడు టాస్క్ నీకు మూత ఎట్లా పెడతావో చూస్తాం మేము ఇది ఆగట్లేదు ఇది బాలే దీనికి దీనికి ఏమైనా కంపారిజన్ ఉందా చూడు అది నీ ఇష్టం మూత ఎట్లా పెడతావు పెట్టు ఇక అది మూత పెట్టరాలేదు సరిగ్గా వేరే తీసుకొచ్చి పెడితే పట్టింది కానీ వేరేది పెడతా అని మాత్రం ట్రై చేయలేదు ఉన్నదా అని పెట్టడానికి ట్రై చేసింది అందుకే అలా అన్నం ఇది చూడు ఒకసారి ఇది చూడు ఇప్పుడు ఎట్లా పట్టింది మూత అన్నే పట్టుకొని వాటర్ తాగుతా అని అంటే మీద పోసుకుంటుండు వట్టిగా అని చెప్పి గ్లాస్ తీసుకురాపో కొన్ని బాటిల్ ఇవ్వక గ్లాస్ తీసుకొస్తే గ్లాస్లో పోసిస్తా అని చెప్పిన ఆ గ్లాస్ తీసుకొచ్చిండు చూడండి ఒకసారి ఆ గ్లాస్లో బాటిల్లో ఉన్న నీళ్ళన్నీ ఆ గ్లాస్లో పట్టేటట్టు అలాంటి గ్లాస్ తెచ్చిండు పెద్దది ఒకే దెబ్బకు కాలైపోయినాయి బాటిల్లో నీళ్ళన్నీ గ్లాస్ కాదు పెద్ద తపాలా తీసుకొచ్చిండు వాని దృష్టిలో అది గ్లాసు తాగినట్టు ఒకే గ్లాస్ వాటర్ తీసుకున్నమ్మా అన్నట్టుగా చేసిండు ఉంటుంది పిల్లల టాలెంట్ అత్తమ్మ పుట్టింటి నుంచి ఓడిబియ్యం వచ్చింది ఇప్పుడు ఓడిబియ్యం పోసుకుంటుంది అయ్యో తెలంగాణలో దావత్ అంటే కళ్ళు గుడాలు ఉండాల్సిందే కదా ఓనం ఎత్తుకునేది డ్యాన్స్ చేసేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం బాయ్ బాయ్ నెక్స్ట్ పాటలో మళ్ళీ కలుద్దాం